శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్ఘం ఖజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహా తపస్వి, తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొల్ది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలయనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణాలయమునందు గాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తయమందు అనగా సంధ్య చీకటపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంభునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని వెప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదంతో గాని దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసనో మిగుల పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను అగుటయే కాక అష్ట ఐశ్వర్యము కలిగి శివసన్నిధికి ఎగుదురు. ఇందు ఒక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, అచ్చటకు పిప్పలాదుడని మునిపొంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమైనా ప్రశ్నించగా, ఋషిపొంగవ, నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను, నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపొంగువుడు ఓయి కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనం చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదని చెప్పి వెడలిపోయాను. పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికి అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అడులు చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసంలో నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుని కన్ను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి బాలునకు శత్రుజీ అని నామకరణం చేయించి అమిత గారభంతో పెంచుచుండరి. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం వలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయడని రాజు శాసించాను. రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రబద్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తని కంటికింపగు స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొని చుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారులను నరుకుతానని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అట్లు తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచు చూచుటకు తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధుకైనను సత్యము కాదు. అటు స్త్రీ కంటపడగానే రాజకుమార్ని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలే కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో ఉండడం వల్ల దినము ఆ అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకోనవలనని తమ కోరికన తీర్చుకోవాలని అనుకున్నారు. ఇటులు కొంతకాలం జరిగిన ఎట్లనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమార్ని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గంను సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురను శివాలయంలో కలుసుకుని వలనని నిర్ణయించుకున్నారు. రహస్య మార్గంన బయలుదేరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే
కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని సమయమున చీకటగా ఉన్నది. దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదిలో ముంచి దీపం వెలిగించెను. తర్వాత వారిరువురును మహానందంతో ఉండగా అదే సమయమున ఆ అదునుగా భావించిన ఆమె భర్త తమ మొలకున్న కత్తి తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాజకుమారును ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలిది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలన శవదోతల ప్రేమికులు ఇరువుని తీసుకుని పోవుటకును యమదోతల బ్రాహ్మణు తీసుకుని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో వచ్చుటేలా చిత్రమగానున్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకర్లు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలుగుచట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసంకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితమే కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణుడికి దానం చేతను. వెంటనే అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యంకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపమును పోముటియే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందెదరు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి 4వ అధ్యాయము అనగా 4వ రోజు పారాయణం సమాప్తము. హరహర మహాదేవ శంభో శంకర. డివోషనల్ వీడియోస్, వ్లాగ్స్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా పెద్దమ్మ తల్లి డివోషనల్ ప్లేలిస్ట్ లోనైతే ఉంటాయి. అన్ని నేను పోస్ట్ చేస్తాను. మీరు పెద్దమ్మ తల్లి డివోషనల్ ప్లేలిస్ట్ అయితే చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.